మేడ్చల్ జిల్లా ఆత్వల్లి గ్రామంలో భూభారతి చట్టంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి కలెక్టర్ గౌతమ్ పాత్ర పాల్గొన్నారు. రైతులకు భూభారతి వెబ్సైట్ చుట్టంలా ఉపయోగపడుతుందని, ధరణి స్థానంలో భూభారతిని ప్రవేశపెట్టినట్లుగా మంత్రి పొంగులేటి చెప్పారు. రికార్డులలో తప్పుల సవరణ, వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్, మ్యూటేషన్, పట్టాదారు పాసు పుస్తకాలు, అప్పీళ్లు, పెండింగ్ సాదా బైనామా దరఖాస్తులను పరిష్కారానికి భూభారతి తోడ్పడుతుందని మంత్రి చెప్పారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత ఎలా ఉంటుంది, ఈ చట్టం రాష్ట్ర ప్రజలందరికీ చుట్టములా ఎలా ఉంటుంది అనేది కొన్ని అంశాలను మీకు వివరించడం జరిగింది. 2020 చట్టం ఆనాటి ప్రభుత్వం అంతకుముందు ఉన్న చట్టంలో ఏ లోపాలను సరిదిద్దాలని ఆ చట్టాన్ని చేశారు అని ఎవరైనా ప్రశ్నిస్తే ఆనాటి ప్రశ్నకి ఆ చట్టాన్ని రూపశిల్పం చేసిన శిల్పులమనే చెప్పుకునేవారు ఆనాటి సమాధానం చెప్పలేని పరిస్థితి ఉంది. ఏదైనా ఒక చట్టం చేస్తే అది రాష్ట్ర ప్రజలకి ఏ ఉద్దేశంతో ఆ చట్టం చేశామో అది ఆ వర్గానికి, ఆ ప్రాంత ప్రజలకి ఎంత మేలుగా, ఎంత మంచిగా ఉపయోగపడ్డదో చేయటానికి ముందు ఆలోచించాల్సి ఉంటే, చేసిన తర్వాత అయినా కూడా ప్రజల నుంచి ఏదైతే స్పందన వచ్చిందో ఆ చట్టంతో మేమంతా ఇబ్బంది పడుతున్నామని రాష్ట్ర భూములున్న ఆసాములు, రైతులు గగ్గోలు పెట్టినా కూడా నేను చట్టం చేసిన చట్టం చాలా అద్భుతంగా ఉందని సొంత డబ్బా కొట్టుకోవడం తప్ప ఆ చట్టాల్లో ఉన్న తప్పుల్ని సరిదిద్దాలని కానీ ఆ చట్టంలో ఉన్న అంశాలని మార్పు చేసి ప్రజలు ఏం కోరుకుంటున్నారో ఆ చట్టంలో పెట్టి ఉంటే అసలు ఆ చట్టాన్ని మనం మార్చాల్సి వచ్చేదే కాదు. ఇంతకుముందే గౌరవ